హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో స్టార్టింగ్ విత్ ఏంజల్స్ గైడెన్స్. ఓకే, సో ఇన్స్పిరేషన్, లాస్ట్ అండ్ ఫౌండ్, గో అవుట్ సైడ్. ఓకే, ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? టు మెయింటైన్ పీస్, మీరు కొంచెం బయట అలా తిరిగి రండి. ఎందుకంటే మేబీ మీరు ఓన్లీ మీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో జస్ట్ ఫర్ రిలీఫ్ కొంచెం బయట అలా తిరిగి వస్తే మీకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దట్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో మీకు కావాల్సిన ఆక్సిజన్ అనేది మీకు ఇక్కడ అందుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫౌండ్. అండ్ మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడతారు ఇక్కడ. మేబీ యు ఆర్ హ్యావింగ్ నేమ్, ఫేమ్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో మీరు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫౌండ్, మీరు ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో, ఏదైతే పోయింది మీ లైఫ్లో, ఒక వాల్యుబుల్ థింగ్ ఆర్ వాల్యుబుల్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్, అది మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే, మీరు పిలవకుండానే మళ్ళీ ఆపర్చునిటీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. వెదర్ ఇట్స్ ఎ రిలేషన్షిప్ ఆర్ కెరీర్ ఆపర్చునిటీ. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే మనకి ఇక్కడ స్టార్ కార్డ్తో స్టార్ట్ అయింది రీడింగ్. స్టార్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్కి ఇంకా కొంచెం కార్మిక్ డెట్ అనేది ఉంది, క్లియర్ చేయాల్సింది. బట్ ఇక్కడ ఇంకా ఆ కార్మిక్ డెట్ క్లియర్ అవ్వకుండానే ఈ పర్సన్ మీ లైఫ్లోకి సడన్లీ ఎంటర్ అయిపోతారు. అండ్ సడన్లీ మీరు కూడా అలౌ చేస్తారు ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రావడానికి. బట్ ఎందుకు వస్తున్నారు? వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్ అంటే దే వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ విత్ యూ, దే వాంట్ టు మ్యారీ యూ. సో ఆ అపాలజీ అండ్ ప్రపోజల్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు. వన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి ఈ పర్సన్ మీకు పంపించే వాటిలో. దాంట్లోంచి ఈ పర్సన్కి ఉన్న అలవాటు ఏంటంటే మెసేజెస్ టైప్ చేస్తారు కానీ మీకు సెండ్ చేయరు. సో అలా అందులోంచి ఒక బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ మెసేజ్ ఒకటి మీకు పంపిస్తారు. అండ్ అది ఏంటి అని అంటే జస్ట్ ఒక క్యాజువల్ మెసేజ్లా ఉంటుంది, కానీ దట్ ఈజ్ టు టెస్ట్ యూ, టెస్టింగ్ వాటర్స్ అన్నమాట. అంటే మీరు ఏ మూడ్లో ఉన్నారు, హాట్ ఆర్ కోల్డ్. ఓకే, సో మీరు కనుక కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే కొంచెం ఫ్రీక్వెంట్గా మెసేజెస్ పంపిస్తూ ఉంటారు అండ్ కమ్యూనికేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అండ్ దే విల్ అప్రోచ్ యూ సూన్. ఈ పర్సన్ మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు, చూడాలని ఉంది ఈ పర్సన్కి మిమ్మల్ని, కానీ అంత డైరెక్ట్గా ఒక లాంగ్ సెపరేషన్ తర్వాత మీరు మళ్ళీ రికన్సైల్ అవ్వబోతున్నారు. సో స్టార్టింగ్ మెసేజే మీరు యాక్చువల్గా ఎలా ఉన్నారు, ఏంటి, హాయ్ అని అడుగుతారు. కానీ ఈ పర్సన్ అలా కాదు. ఈ పర్సన్ సంథింగ్ డిఫరెంట్. ఈ పర్సన్ ఏం మాట్లాడతారంటే ఇక్కడ డైరెక్ట్గా అడుగుతారు, వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ, అలాంటి మెసేజెస్ వస్తాయి. ఓకే, లేకపోతే నేను సైలెంట్లో ఉంటే నువ్వు కూడా సైలెంట్ ఉండాలా, అలాంటి మెసేజెస్ ఎక్కువ వస్తాయి ఇక్కడ. ఇది ఎలా ఉంటుందంటే మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, ఏదో ఒకటి తిట్టడమో లేదా పొగడటమో ఏదో ఒకటి మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి అని మీరు ఇంపల్సివ్గా ఏదో ఒకటి అనేస్తారు. సో అది మీ పర్సన్కి కావాలి ఇక్కడ. ఓకే, సో అదే టెస్టింగ్ వాటర్స్ అంటారు. కానీ ఓకే, మీ పర్సన్ ప్లాన్స్ మీ పర్సన్కి ఉంటే మీ ప్లాన్స్ మీకు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక
స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో వస్తున్నారు మీ దగ్గరికి. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఎలాంటిది అని అంటే, కాసేపు సడన్గా మీరు గుర్తొచ్చేస్తూ ఉంటారు ఈ పర్సన్కి. ఏదైనా మూవీ చూసినా, సాంగ్స్ చూసినా, ఏం చూసినా ఈ పర్సన్కి మీరు గుర్తొస్తారు. కానీ అది ఎలా ఉంటుందనంటే, ద సేమ్ మూమెంట్ దే విల్ మెసేజ్ యూ. కానీ ఇది ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు ఓకే, అండ్ 1 or 2 times మళ్ళీ మీరు రిప్లై పెట్టారా అని చెక్ చేస్తారు. బట్ థర్డ్ టైం ఇంక చెక్ చేయరు. ఓకే, అయిపోయింది. అది వైబ్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ సైలెంట్ అయిపోతారు. సో అలాంటి ఇది కొంత అందరికీ అర్థం కాని ఎనర్జీ ఈ పర్సన్ది. ఈ పర్సన్ మేబీ సమ్ స్ట్రాంగ్ రీజన్తో సైలెంట్ ఉన్నారేమో అనుకుంటారు మీరు, కానీ ఏ రీజన్ ఉండదు అక్కడ. సీరియస్ ఇష్యూ ఏమైనా ఉందేమో అని మీరు అనుకుంటారు, కానీ ఏమీ ఉండదు అక్కడ. అక్కడ ఏం జరుగుతుంటుంది మీ పర్సనల్ లైఫ్లో అంటే, ఈ పర్సన్ ఇంకెవరితోనో ఫ్రెండ్స్తో ఆర్ ఎనీ వర్క్ రిలేటెడ్ థింగ్స్తో బిజీ ఉంటారు. కానీ మీకు ఎలా చెప్తారు అంటే, నేను చాలా బిజీ ఉన్నాను, ఇవాళ చాలా వర్క్ ఉంది ఆఫీస్లో, ఆ టైప్లో చెప్తారన్నమాట. కానీ అక్కడ అలా ఉండదు. అక్కడ మీరు సడన్గా మీరు ఒకవేళ వెళ్ళి టెస్ట్ చేస్తే అక్కడ మీకు అదేం కనిపించదు. ఓకే, సో అలా చాలాసార్లు మీరు మీ పర్సన్ని చెక్ చేసి కూడా ఉండొచ్చు ఇక్కడ. ఓకే, ఈ పర్సన్ అసలు ఎవరు, నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానంటే, ఈ పర్సన్ ghosted you so many times from the beginning. ఈ పర్సన్తో మీకు రిలేషన్ ఉన్నప్పటి నుండి ఈ పర్సన్ మిమ్మల్ని చాలాసార్లు గోస్ట్ చేశారు. సడన్లీ దే వెంట్ సైలెంట్. ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే మీరు చాలా ఎమోషనల్ అయిపోయి మీ పర్సన్కి కావాల్సినవన్నీ మీరు వెంటనే ఇచ్చేస్తారు. మీ పర్సన్ ఏదైనా ఒకవేళ కావాలి హెల్ప్ అనుకుంటే హెల్ప్ చేస్తారు. చాలా ప్యాంపరింగ్గా మాట్లాడతారు. సో అలాంటి ఎనర్జీస్లో మిమ్మల్ని చూడటం కోసం ఈ పర్సన్ సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఇప్పుడు కూడా మిమ్మల్ని సైలెంట్లో ఉంచినప్పుడు మేబీ మీ కాంటాక్ట్ మ్యూట్లో పెట్టుండొచ్చు, లేదా బ్లాక్ చేసి ఉండొచ్చు, అండ్ సడన్లీ అన్బ్లాక్ చేసి మళ్ళీ మీతో మాట్లాడతారు. అదేంటి అని అంటే, ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే మీరే క్యాపబుల్ పర్సన్. సో మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి నాకు ఈ హెల్ప్ కావాలి అని అడిగితే మీరు ఇప్పటికే చాలాసార్లు హెల్ప్ చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీరేం అడుగుతారంటే ఇన్ రిటర్న్ ఎప్పుడు నేనే ఎందుకు హెల్ప్ చేయాలి, మీ ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేసుకోవాలని చెప్పొచ్చు మీరు. సో ఆ మాటలు వినడానికి ఈ పర్సన్కి ఇప్పుడు ఇష్టం లేదు. సో ఇంకొక ప్లాన్లో వస్తారు. అదేంటి అనంటే, ఇది సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు మిమ్మల్ని అలా టెంప్ట్ అయ్యేటట్టు చేస్తారు. ఓకే, సో ఆ టెంప్టేషన్లో మీరు మీ పర్సన్ ఏమన్నా అడిగితే వెంటనే ఓకే అంటారు. కాబట్టి సో ఇదంతా ఇవన్నీ సమ్ కైండ్ ఆఫ్ మైండ్ గేమ్స్. కానీ మీరేం అనుకుంటున్నారు మీ పర్సన్ కోసం అంటే, మీ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్. ఓకే, మీ పర్సన్ నవ్వితే మీరు నవ్వుతారు, మీ పర్సన్ ఏడిస్తే మీరు ఏడుస్తారు, మీ పర్సన్ తింటే మీరు తింటారు, మీ పర్సన్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, సో అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ మీది. బట్ ఈ ఎనర్జీ ఓన్లీ ఇన్ ద పాస్ట్ ఉండేది. బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్లో మీరు ఈ ఎనర్జీలో ఉండేవారు. సో మీ పర్సన్ మైండ్లో అదే ఉండిపోయింది. మీరు అంటే జస్ట్ మీ పర్సన్ చేతిలో రిమోట్ ఉంటుంది, ఆ రిమోట్తో మిమ్మల్ని ఆపరేట్ చేయొచ్చు. యు ఆర్ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ అన్నమాట. అలా అనుకుంటున్నారు ఇంకా. బట్ సడన్లీ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే టైంకి మీరు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. దిస్ టైం మీలో ఏ ఫీలింగ్ కనబడదు మీ పర్సన్కి. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీ పర్సన్. తను వేసిన ప్లాన్స్ ఏమి కూడా ఇప్పుడు మీ పైన వర్కౌట్ అవ్వవు. అనవసరంగా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను, ఈ సైలెంట్ ట్రీట్మెంట్లో
మీరు తన చేతిలో నుండి ఫ్లిప్ అయిపోయే ఛాన్స్ ఉంది. అసలు నేను ఎందుకు ఇలా చేశాను అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఏమనుకుంటున్నారు, అస్తమానం ఇలా సెపరేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోతారు, లేదా మీరు ఇంకెవరినైనా చూస్ చేసుకుంటారు. మీ పర్సన్ ఇంకా కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో నౌ దే ఆర్ కమింగ్ విత్ ద ప్రపోజల్, విత్ ద కమిట్మెంట్. దిస్ పర్సన్ ఈజ్ కమిట్మెంట్ ఫోబిక్ ఇన్ ద పాస్ట్. కమిట్మెంట్లోకి వెళ్తుంది రిలేషన్షిప్. నెక్స్ట్ డేనే కమిట్మెంట్ ఇద్దాం, ప్రపోజ్ చేద్దాం అని మీరు అనుకునే టైంకి ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేసి సైలెంట్లోకి వెళ్ళిపోతారు. మీకేం జరిగిందో అర్థం కాదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఏమీ జరగనట్టు, ఏమీ తెలియనట్టు మీతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా మ్యానిపులేటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. వెరీ టాక్సిక్ పర్సన్. ఒకసారి టాక్సిక్ పర్సన్ అని ప్రూవ్ చేసుకున్నారనుకోండి ఎవరైనా, అది లైఫ్ లాంగ్ టాక్సిసిటీలోనే ఉంటుంది ఆ ఎనర్జీ. అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇక్కడ ఈ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి. ఓకే, కొంచెం మీరు కొంచెం దట్ స్పిరిచువల్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తే టాక్సిసిటీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు మిమ్మల్ని యాక్సెస్ చేయలేకపోతున్నారు ఈ పర్సన్. రిప్లై కూడా రాలేదేంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, అగైన్ దే విల్ సెండ్ మెసేజ్. సో సెకండ్ మెసేజ్కి మేబీ మీరు రిప్లై ఇవ్వచ్చు. రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటుంది స్టోరీ. అది ఎలా ఉంటుంది అని అంటే, మీ మీద మీ పర్సన్కి కొన్ని రైట్స్ ఉన్నాయన్నట్టు ఫీల్ అవుతారు, బిహేవ్ చేస్తారు అట్లా. అంటే సపోజ్ ఇఫ్ యు రిజెక్ట్ దేర్ ప్రపోజల్, ఈ పర్సన్ ఏం చేస్తారంటే గట్టిగా అరుస్తారు మీ పైన. ఎందుకు ఎస్ చెప్పట్లేదు, ఎందుకు ఎస్ చెప్పట్లేదు, ఎస్ చెప్పు. ఫోర్స్ చేస్తారు మిమ్మల్ని ఎస్ చెప్పమని. కమిట్మెంట్కి ఎస్ చెప్పాలి, ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి మీరు మీ పర్సన్ వెంటనే. ఓకే, మీరు నో అనుకుంటూ రోజులన్నీ గడిపేస్తూ ఉంటే ఈ పర్సన్ ఏమనుకుంటారంటే, ఓకే మీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, అందుకే మీరు ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు చాలా ఇన్నోసెంట్. ఇక్కడ చూసుకోండి, మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ సేమ్ ఇన్సిడెంట్ జరిగింది మీ మధ్య. మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ అప్పుడు మీరు మీ పర్సన్ ఇలా అనుమానించలేదు. మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉండి ఉండొచ్చు, టెస్ట్ చేద్దాం అలాంటి థాట్స్ మీకు రాలేదు. కానీ ఇక్కడ ఈ పర్సన్ దే ఆర్ వెరీ క్లెవర్. ప్రపోజల్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారంటే మేబీ మీ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. అంటే సేమ్ వే మీ పర్సన్ ఎక్కడ తన ఫోకస్ ఇంకొక చోట ఉండేది మీరు ప్రపోజ్ చేసే టైంకి. సో మీరు కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నారేమో అని మిమ్మల్ని చెక్ చేస్తారు. మీ సోషల్స్ అన్నీ చెక్ చేస్తారు. ఓకే, ఫాలో రిక్వెస్ట్ ఇవన్నీ పంపిస్తారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, లేదా ఫేక్ అకౌంట్స్ నుంచి స్పైయింగ్, స్టాకింగ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. కానీ ఎక్కడ ఏమీ దొరకవు. ఎందుకంటే మీరు ఒక ప్యూర్ ఎనర్జీ. ఇన్ కేస్ మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటే, నాకు నీతో ఏ రిలేషన్ వద్దు, నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు మీరు. అంత ప్యూర్ ఎనర్జీ మీది. ఓకే, ఆ రీజన్ కూడా చెప్తారు మీరు ఎందుకు మీరు వాక్ అవే చేస్తున్నారు అనేది. కానీ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే అదేం కనిపించట్లే. ఓకే, బట్ ఎందుకు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నారు ఇప్పుడు, మళ్ళీ ఎందుకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, ఈ పర్సన్ లైఫ్లో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏం జరిగింది, మీరు ఈ పర్సన్ లైఫ్లో ఎంటర్ అయ్యే టైంకి ఈ పర్సన్ మీ దగ్గర ఎలా ఉండేవారంటే, తన లైఫ్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు, మీకు ఒక డివోటెడ్ పార్ట్నర్ ఈ పర్సన్ అన్నట్టుగా బిహేవ్ చేశారు. ఓకే, సో
మీరేమనుకున్నారంటే ఓకే, మీ పర్సన్ని మీరు కూడా మీ పార్ట్నర్ లాగా చూసుకున్నారు. కానీ సడన్లీ సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ వచ్చేసాయి మీ ఇద్దరి మధ్యకి. సో మీరేమనుకున్నారంటే థర్డ్ పార్టీ ఎనర్జీస్ని చూసినా కూడా మీరు మీ పర్సన్ని నమ్మారు. ఇక్కడ మీరు చాలా ఇన్నోసెంట్. ఈవెన్ దో యు ఆర్ స్పిరిచువల్ పర్సన్, మీరు చాలా ఇన్నోసెంట్ ఉన్నారు ఇక్కడ. ఓకే, థర్డ్ పార్టీ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మీ పర్సన్ మీకు మాత్రమే డెడికేట్ అయి ఉంటారు, ఒక డివోటెడ్ పార్ట్నర్ లా ఉంటారు అనుకుని మీరు మీ పర్సన్ ఎప్పుడు అలాంటి ఇదిలో చూడలేదు, ఆ ఎనర్జీలో చూడలేదు. ఓకే, మీరు జెన్యూన్ పర్సన్ కాబట్టి మీ పర్సన్ కూడా చాలా ఇంకా జెన్యూన్ అనుకున్నారు మీరు. కానీ అది కాదు, ఇక్కడ మీరు అనుకున్న దానికి ఆపోజిట్ జరిగింది, జరుగుతూ వస్తుంది. కానీ మీ పర్సన్ని మీరు అలా అనుమానించలేదు, అలాంటి దృష్టితో చూడలేదు. అంటే మీరు మీ పర్సన్ అలా చేస్తారని అనుకోలేదు మీరు. సో అందుకే మీరు అలా ఉండిపోయారు. సో మీకు చాలా రెడ్ ఫ్లాగ్స్ అనేవి కనిపించాయి ఇక్కడ. లైక్ మిడ్ నైట్ అవర్స్లో మీ పర్సన్ ఆన్లైన్ కనిపించడం, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మీ పర్సన్ ఆన్లైన్ కనిపించడం, ఇవన్నీ కనిపించిన అండ్ మీ పర్సన్ సడన్లీ డిసపియర్ అయిపోవడం. లైక్ ఏదైనా మీరు ఒకరోజు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్దాం అనుకుంటే ఆ టైంకి ఇంకేదో ప్రోగ్రామ్ ఉందని చెప్పడం, మీ పర్సన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చోవడం, ఇలాంటివన్నీ రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. సో ఇదంతా కూడా మీకే ఏదో జరగబోతుంది మీరు ఇగ్నోర్ చేయడం వల్ల అని మీరు అనుకోలేదు. మేబీ మీ పర్సన్ నిజంగా బిజీ ఉన్నారేమో, అందుకే బిజీ అని చెప్పారు అనుకున్నారు. బట్ ఆఫ్టర్ దట్ సడన్లీ ఈ పర్సన్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ కానీ లేదా ఇంకెవరితోనో తీసుకున్న పిక్స్ కానీ మీకు పంపించుండొచ్చు. సో అలా మీకు తెలిసింది. అండ్ సమ్ అదర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ మీ కొలీగ్, కోవర్కర్స్ ద్వారా ఈ పర్సన్ ఎందుకు కనిపించట్లేదు 5 days నుంచి, 1 week నుంచి కాంటాక్ట్లో లేరు, ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని మీరు ఎంక్వైరీ చేయకుండానే మీరున్న కన్ఫ్యూజన్లో మీకు సడన్లీ ఆ న్యూస్ అనేది అందింది. ఓకే, సో న్యూస్ అందింది ఓకే, కానీ మీరు అది తీసుకోలేకపోయారు. అది ఏంటిది, ఎందుకు ఇలా చేశారు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ అక్కడ ఏం చేస్తారు, మీరు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టేసి ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు. సో ఇది స్ట్రాంగ్ మైండ్ గేమ్, మిమ్మల్ని తనకి నచ్చినట్టుగా మ్యానిపులేట్ చేసుకున్నారు. అండ్ ఈ మైండ్ గేమ్లో మీరు స్టక్ అయిపోయారు. బట్ అగైన్ దిస్ పర్సన్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. అగైన్ దే కేమ్ బ్యాక్. మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసి మాట్లాడారు. ఇదంతా నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో తెలియదు, ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ దిస్ అదర్ రిలేషన్ ఆర్ అదర్ సిచ్యువేషన్, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. బట్ మీరు వాక్ అవే చేశారు వెరీ డీసెంట్లీ, విదౌట్ సేయింగ్ ఏ సింగిల్ వర్డ్ యూ వాక్డ్ అవే. ఓకే, సో మీరు ఎప్పుడైతే వాక్ అవే చేశారో ఈ పర్సన్కి అప్పుడు తెలిసింది మీ పవర్ ఏంటో. ఓకే, సో పవర్ తెలిసిన తర్వాత కూడా మీరు ఆ పవర్ని మీరు ఎక్కువసేపు మీరు ఉంచుకోలేదు. అంటే మీరు కరిగిపోయారు వెంటనే. మేబీ ఏదో జరిగి ఉండొచ్చు, మళ్ళీ ఈ పర్సన్కి ఏదో ఒక సిచ్యువేషన్, ఒక ఎమోషనల్ స్టోరీ ఏదో మళ్ళీ మీ పర్సన్ మీకు చెప్పుండొచ్చు. అండ్ అగైన్ మీరు కరిగిపోయి వెంటనే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ పర్సన్తో మీరు ముందు ఎలా ఉండేవారో
ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్లా అలాగే ఉండడం మళ్ళీ స్టార్ట్ చేశారు మీరు. సో అగైన్ వాట్ దిస్ పర్సన్ డిడ్, అగైన్ దే ఘోస్టెడ్ యూ అండ్ దే వెంట్ సైలెంట్. మళ్ళీ సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. బట్ నౌ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే మీరు సైలెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో మీరు అలా చేస్తారు అని, మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు మీ అంతటి మీరు సైలెంట్ అయిపోతున్నారు. మీ పర్సన్ మెసేజెస్కి మీరు రిప్లైస్ ఇవ్వట్లేదు. మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు బై దిస్ వీకెండ్. నెక్స్ట్ 48 అవర్స్లో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు. అగైన్ యూ విల్ రిజెక్ట్ దట్ ప్రపోజల్. ఓకే, సో ఇదంతా మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే మీరు మీ పర్సన్కి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇవ్వబోతున్నారు కూడా ఇన్ ద కమింగ్ వీక్స్. మీరు మాట్లాడే ప్రతి వర్డ్ మీ పర్సన్కి షాకింగ్గా ఉంటుంది. ఓకే, మీ పవర్ ఏంటో మీరు చూపించుకుంటారు ఇక్కడ, అది కూడా చాలా డీసెంట్గా. సో ఇదంతా చూసి మీ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకుంటారు అంటే వాట్ ఎవర్ ఈజ్ దట్ థర్డ్ పార్టీ, వాట్ ఎవర్ మే బీ దట్ థర్డ్ పార్టీ ఎనర్జీస్, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా దూరం పెట్టాలి, మీతో దగ్గర అవ్వాలి అనంటే థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ ఎట్సెట్రా ఎవరు ఉండకూడదు. మీ ఇద్దరి మధ్య అని డిసైడ్ అయ్యి ఒక క్లీన్ స్లేట్లా క్లీన్ ఎనర్జీతో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, వై? బికాజ్ దిస్ పర్సన్ ఇస్ స్టక్ సమ్వేర్ ఎల్స్. ఈ పర్సన్ లైఫ్లో ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని లీగల్, కొన్ని ఇల్లీగల్, ఇలాంటివి ఏవేవో జరుగుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ మీరు మీ పర్సన్ డైరెక్ట్గా వచ్చి మీతో చెప్పినా కూడా మీరు అవన్నీ మీకు వినాలని లేదు. ఎందుకంటే వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్ అన్నట్టు ఉంది మీ మైండ్ సెట్ ప్రజెంట్. ఓకే, యూ చూస్ టు బి సింగిల్ అండ్ మీ ఆ పవర్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మీ దగ్గర, ఒక డివైన్ ఎనర్జీ, ఆ డివైన్ ఎనర్జీకి మీకు సపోర్టింగ్గా ఉంటారు. ఆ డివైన్ ఎనర్జీకి మీరు ఇంకా ఆ డివైనిటీని పెంచుకుంటారనమాట. అంటే మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ చాలా సపోర్టింగ్గా ఉంటూ మీకు ప్రతి వర్డ్, మీ మాట్లాడే ప్రతి వర్డ్ ఏం మాట్లాడాలి అనేది వాళ్ళే గైడ్ చేస్తూ ఉంటారు, మీకు తోడుగా ఉండి. అండ్ నెక్స్ట్ 48 అవర్స్లో మీరు ఏదైతే విష్ చేస్తారో అది తప్పకుండా నిజమవుతుంది. సో విష్ వైజ్లీ. ఓకే, మీరు ఏదైతే విష్ కోరుకుంటారో ఆ విష్ అనేది అది పెద్దదైనా చిన్నదైనా తప్పకుండా ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో విష్ వైజ్లీ. ఈ పవర్ఫుల్ టైమింగ్ ఏదో రాబోతుంది మీ లైఫ్లో. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్, నెక్స్ట్ 48 అవర్స్ మాత్రమే. ఓకే, సో మేనిఫెస్ట్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకోండి. నెక్స్ట్ 48 అవర్స్ మీకు ఏదైతే కావాలో అది మీరు ఆ విష్ అనేది యూనివర్స్ని అడగండి. అండ్ ఆ విష్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినట్టు విజువలైజ్ చేసుకోండి. అదే మీ మేనిఫెస్టేషన్. ఓకే, ఇలాంటి ఒక డివైన్ టైమింగ్లోనే మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే చాలా మంత్స్ ఆర్ ఇయర్స్ బ్యాక్ ఈ పర్సన్ ఎవరైతే వస్తున్నారో ఇప్పుడు మీ దగ్గరికి ప్రపోజల్తో, ఆ పర్సన్ని మేనిఫెస్ట్ చేశారు. ఓకే, నౌ ఆ మేనిఫెస్టేషనే, ఆ విష్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, ఈ పర్సన్ అండ్ మీరు మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తారు. అదైతే ఇక్కడ 100% ట్రూ. వై? బికాజ్ దిస్ ఈజ్ ఎ ఫేటెడ్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ ప్లానింగ్ కిడ్స్. ఐ డోంట్ నో, ఇక్కడ మనకి ఈ పర్సన్ మీతో కిడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి మీ ఇద్దరికి కలిపి.
ఓకే. ఓకే. సో కొన్ని మెసేజెస్, కొన్ని వర్డ్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎవరో ఒక గుడ్ న్యూస్ చెప్తారు మీకు. అది మీ ప్రమోషన్ అవ్వచ్చు, లేదా సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్, ఆర్ సంబడీ ఈజ్ బయింగ్ ఏ ప్రాపర్టీ. అలాంటి గుడ్ న్యూస్ ఏదో ఎవరో ఎక్కడి నుంచో మీకు చెప్తారు, లేదా ఈ 3 పాయింట్స్లో ఏదో ఒకటి మీకు కూడా రెజొనేట్ అవుతుంది. ఓకే, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ సమ్ లాంగ్ కాన్వర్సేషన్ జరగబోతుంది విత్ దిస్ పర్సన్ అండ్ యువర్ పాస్ట్ ఫ్రెండ్ ఆర్ పాస్ట్ ఎనీ రిలేషన్షిప్ లైక్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎవరైతే మీతో కాంటాక్ట్లో ఉండేవారో ఇన్ ద రీసెంట్ పాస్ట్ కాకుండా అరౌండ్ 9 years ఆర్ 10 years బ్యాక్, దట్ సేమ్ పర్సన్ ఆల్సో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ ఆ పర్సన్తో మీరు చాలాసేపు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఒక చాలా జెన్యూన్ పర్సన్, లైక్ డివైన్ ఎనర్జీ అనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఇక్కడ నేను రీడింగ్లో కొన్ని పాయింట్స్ వచ్చాయి. మీరు మీ పర్సన్ కోసం ఎలా ఫీల్ అయ్యేవారో, లైక్ మీ పర్సన్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, సాడ్గా ఉంటే సాడ్గా ఉంటారు. మీరు మీ పర్సన్ తింటే తింటారు, లేకపోతే తినరు. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీలో మీరు ఉండేవారు ఈ రిలేషన్షిప్ బిగినింగ్లో. సో సేమ్ వే ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారో, వన్ న్యూ పర్సన్, ఆ పర్సన్ కూడా మీకు లైఫ్ లాంగ్ సపోర్టింగ్గా ఉంటారు. ఐ డోంట్ నో దట్ రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఏదైనా అవ్వనివ్వండి, బట్ దిస్ పర్సన్ ఈజ్ ఎ సపోర్టింగ్ సిస్టమ్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట మీకు చూడగానే. ఇక్కడ ఈ పర్సన్ మీరు బాధపడితే బాధపడతారు, ఈ న్యూ పర్సన్ మీరు హ్యాపీగా ఉంటే ఓకే నేను కూడా హ్యాపీగా ఉన్నాను అని అంటారు. సో అలా మీరు ఏదైనా ఒక సాడ్ సిచ్యువేషన్లో ఉంటే ఈ న్యూ పర్సన్ కూడా చాలా సాడ్నెస్లో ఉంటారు. ఓకే, సో అలా ఒక డివైన్ ఎనర్జీ అనమాట దిస్ న్యూ పర్సన్. ఇక్కడ మీరు మీ పర్సన్ కోసం చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. అండ్ మీరు లోన్లీనెస్ ఫీల్ అయ్యేవారు, సాడ్నెస్లోనే కాదు లోన్లీనెస్ ఫీల్ అయ్యేవారు. అండ్ ఎలోన్గా ఉండేవారు ఎక్కువ, అంటే ఐసోలేషన్లో ఉండేవారు ఎక్కువ. దట్ మెంటల్ ప్రిజన్, ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అలాంటి ఎనర్జీలో ఉండిపోయేవారు. మీ పర్సన్ మీరు చాలా మిస్ అయ్యేవారు. మీ బాడీ మొత్తం షివరింగ్ వస్తూ ఉండేది. అంటే ఎందుకు అదంటే మీరు ఓవర్గా ఎమోషనల్ అయిపోతున్నారు, ఓవర్గా ఎమోషనల్ అయిపోయారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఫస్ట్ టైం ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినప్పుడు మీరు ఇదంతా ఫీల్ అయ్యారు. మీరు ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఎప్పుడు ఆ టీయర్స్, ఆ సాడ్నెస్ దాంట్లోనే ఉండేవారు ఎక్కువ. బట్ సడన్లీ యూ రియలైజ్డ్ యువర్ పవర్స్. మీ పవర్స్ ఏంటో మీరు తెలుసుకున్నారు. అసలు మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు ఇలాంటి లైఫ్ స్పెండ్ చేస్తున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు గోస్ట్ చేశారు అని ఒక అవేకనింగ్ కాల్ అనేది వచ్చింది యూనివర్స్ నుండి. సో సడన్లీ మీరు మీ పర్సన్ మిస్ అవ్వడం మానేశారు. ఓకే, మీరు మీ పర్సన్ ఏం చెప్పినా ఓకే, సో ఈ సిచ్యువేషన్ ఇలా హ్యాండిల్ చేయాలి అని మీ పర్సన్కి మీరు చెప్పేవారు. అంతేగాని మీరేదో ఓవర్గా ఎమోషనల్ అయిపోయి మీరు తినడం మానేసి, తాగడం మానేసి, ఐసోలేషన్లో ఉండిపోయి అలాంటి రియాక్షన్ అనేది లేదు అన్నమాట తర్వాత నుంచి. ఎందుకంటే మీ పర్సన్ని మీరు అప్పటి నుంచే అబ్జర్వేషన్లో పెట్టారు. వై దిస్ పర్సన్ ఈజ్ గోస్టింగ్ మీ, వై దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ సైలెంట్, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేశారు. తర్వాత ఆ రెడ్ ఫ్లాగ్స్, మీరు ఇగ్నోర్ చేసిన రెడ్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పుడు మీకు తెలిసాయి. ఓకే, సో తెలిసినా కూడా మీరు అబ్జర్వ్ చేద్దాం, డైరెక్ట్గా అడగకూడదు, మళ్ళీ మీ పర్సన్ ఫీల్ అవుతారు అనే ఆలోచనలో మీరు సైలెంట్ ఉండేవారు. బట్ ఈ పర్సన్ ఎప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేయలే. ఓకే,
సో ఈ పర్సన్ ఇప్పుడు మీతో కాంటాక్ట్లోకి వస్తారు, వచ్చినా కూడా తన పాస్ట్ కోసం అప్పుడే చెప్పరు. మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చెక్ చేసి, ఒకవేళ మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేసి, మళ్ళీ మీరు దట్ ఓల్డ్ ఎనర్జీలో ఎప్పుడైతే మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తారో మీ పర్సన్తో, అప్పుడే ఈ పర్సన్ తన పాస్ట్ కోసం చెప్తారు. బట్ అగైన్ మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి ఇక్కడ అంటే, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీస్ తప్పకుండా మళ్ళీ ఎంటర్ అవుతారు మీ ఇద్దరి మధ్యలోకి వస్తారు వాళ్ళు. మళ్ళీ మీ ఇద్దరిని సెపరేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అదంతా కూడా మీరు ముందే జాగ్రత్త చూసుకోవాలి. అండ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయి, అయినా కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు వెయిట్. ఫస్ట్ లెట్ దెమ్ క్లియర్ దట్ ఎనర్జీస్. ఈ పర్సన్కి థర్డ్ పార్టీ ఎనర్జీస్ మీద ఇంకా టెంప్టేషన్ అనేది కనుక ఉంటే మీరు ప్రపోజల్ని అప్పుడే యాక్సెప్ట్ చేయొద్దు, మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ని. ఓకే, యూ జస్ట్ వెయిట్, అంతే. మీరు వెయిట్ చేస్తే తెలుస్తుంది, టైం డిసైడ్ చేస్తుంది మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిది అనేది. మీరు టారో కార్డ్ రీడింగ్స్ చూస్తూ మీ టైం అంతా వేస్ట్ చేసుకోనక్కర్లేదు. మీరు జస్ట్ యూనివర్స్కి సరెండర్ అయిపోండి. మీరు ఎప్పుడైతే యూనివర్స్కి సరెండర్ అవుతారో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది. ఇంపల్సివ్గా ఏ రిలేషన్షిప్లోకి జంప్ అవ్వద్దు, ఎందుకంటే మీరు చేసిన మిస్టేక్ అదే. లాట్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్ని మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. మీరు అలా చేయడం వల్ల మిమ్మల్ని మీరే ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోయారు. మీ అంతటి మీరే ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. స్లీప్లెస్ నైట్స్, నైట్ మేర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేశారు. దీని అంతటికి రీజన్ మీరే, ఎందుకంటే మీరు అంత ఇన్నోసెంట్గా ఉండబట్టి ఇదంతా జరిగింది. ఇగ్నోర్ చేశారు ఆ రెడ్ ఫ్లాగ్స్ని, అదే మీరు చేసిన మిస్టేక్. ఓకే, సో నెక్స్ట్ వీక్ అండ్ నెక్స్ట్ 48 hours మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. చాలా పవర్ఫుల్ టైమింగ్. సో మీ విషెస్ అన్నీ వైజ్గా విష్ చేసుకోండి. మీకు ఏవైతే విషెస్ ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. అండ్ ఇన్ ద కమింగ్ వీక్ ఆర్ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీ దగ్గరికి ఒక కమిట్మెంట్తో రాబోతున్నారు, ఒక ప్రపోజల్తో రాబోతున్నారు. ఓకే, ఈ పర్సన్ ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేసే వరకు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఫస్ట్ టైం మీ లైఫ్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు. సో ఈ పర్సన్ కూడా అలాంటి బిహేవియర్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు అనిపిస్తుంది అన్నమాట. ఓకే, దిస్ వే ఆఫ్ టాకింగ్, దట్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ చేంజెస్. మీ పర్సన్ ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూడటానికి రావచ్చు. మేబీ యువర్ వర్క్ ప్లేస్ ఆర్ యువర్ హౌస్ ఈ పర్సన్ రావచ్చు. ఓకే, అండ్ యూనివర్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ని మీరు ఫాలో అవ్వండి ఇక్కడ. అండ్ సరెండర్ టు యూనివర్స్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసులు కనిపిస్తున్నాయి. సో అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 5 కామెంట్ సెక్షన్లో మీరు 777 విత్ 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఈ హైప్ చేస్తే మీరు వీడియోని ఎక్కువ మందికి, ఈ హైప్ పాయింట్స్ చేయటం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడతాయి.
ఇవి అబ్సల్యూట్లీ ఫ్రీ, దీంట్లో మీకు ఏం ఛార్జెస్ పడవు హై పాయింట్స్ ఇచ్చినప్పుడు. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా, 2026 క్రిస్టల్స్ కావాలనుకున్నా, పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా అవసరం అనుకుంటే అవి కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, అదే నెంబర్కి మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. 9948424222. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.